శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం కనుక ఆయన ఎన్నో లీలలను చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనసుకి ఆలంబనంగా ఇచ్చినట్టయితే మనిషి తరిస్తాడు. అవి పైకి ఎంతో మధురంగా ఉంటాయి. ఆ లీలని విని ఆ లీలని స్మరించినా మంచిదే, లేదు అందులో ఉన్నటువంటి అంతరార్థం కొంతవరకు మనసుని పట్టుకున్నా అది కూడా ఇంకా ఇంకా ఆలోచించడానికి ఎంతో పనిచేసి మనిషి యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి లోపల తల్లి ఒక రోజున గొప్ప ఉత్సవం చేసింది. పైగా పిల్లవాడు బోర్లగిల పడుతున్నాడు కాబట్టి ఏదో పిల్లాడు మా ఇంట్లో బోర్లా పడ్డాడు, బొబ్బట్లు వండాం అని ఒక ఉత్సవం కింద చేస్తారు. ఆవిడ కూడా ఉత్సవం చేస్తూ చాలామందిని పిలిచింది. పెద్ద పండగ వాతావరణం కింద వాళ్ళందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేసింది, అభిషేకాలు ఏర్పాటు చేసింది, వేదాశీర్వచనం ఏర్పాటు చేసింది, అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు, దాన ధర్మాదులు చేసింది. అవన్నీ మంచి పనులే, కానీ ఇవన్నీ చేస్తూ పిల్లవాడిని మరిచిపోయింది.